హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే పాణ్యంకి వెళ్తున్నాను. సో ఎందుకనేది నేను వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. పాణ్యంలో దిగాక మళ్ళీ పాణ్యం నుండి నేను నందవర్గంకి టికెట్ తీసుకున్నాను. సో నందవర్గం నుండి మళ్ళీ నేను ఎక్కడ దిగానంటే కొత్తూరు రోడ్లో దిగాను. సో బోర్డు చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోయింది కదా ఎక్కడికి అనేది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తున్నాము. నేను మా అమ్మ మొదటిసారి వెళ్తున్నాము. ఈరోజు కార్తీక మొదటి సోమవారం అనేసి. సో యాక్చువల్లీ మా అమ్మ అయితే చాలా రోజుల నుండి అనుకుంటుంది ఈ టెంపుల్కి వెళ్ళాలి అని, కానీ కుదరలేదు. అందుకు ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. సో మీకు కూడా చూపిస్తాను, చూడండి. వచ్చేసాము, ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. స్వామివారికి అయితే మేము పాలు టెంకాయ తీసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే నేను మా అమ్మ ఇక్కడ ముఖం కడుక్కొని ఇంకా గుళ్ళకి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇది రూమ్స్ రెంట్కి ఇస్తారు. ఇది టెంపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది గుడి లోపల పై భాగం ఫ్రెండ్స్. కింద అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వేప చెట్టు ఉంది. వేప చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి అన్నమాట. సో మనమైతే పాలతోటి ఇక్కడే మనం అభిషేకం చేసుకోవచ్చు. పక్కన నవగ్రహాలు ఉన్నాయి. అలాగే మనం లోపల చూసిన విధంగానే బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉందన్నమాట. సో ఇది స్వామివారి పాదం పెట్టిన చోటు అన్నమాట ఇది. సో అలాగే దీని పక్కనే శివాలయం ఉంది, కానీ ఇప్పుడు కట్టిస్తున్నారు, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ప్లేస్ ఫ్రెండ్స్. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం చూడొచ్చు. చూడండి, బాగా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది గజస్తంభం ఫ్రెండ్స్. ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు అన్నమాట. కార్తీక మాసం కదా, ఇక్కడ మనం దీపాలు వెలిగించుకోవచ్చు. సో మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాము. అలాగే మేము వచ్చేసరికి దేవుడి దర్శనం కూడా చేసుకున్నాము. సో టెంపుల్ క్లోజింగ్ టైం అన్నమాట, ఆ టైంలో వచ్చేసాము. కానీ దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా వెలిసారు అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో చాలా కాలం కిందట అన్నమాట, ఒక రైతు ఉండేవాడు. తన పొలం దున్నుతూ ఉండగా తన నాగలికి ఏదో తగిలిందనమాట. సో ఏంటి అనేసి తవ్వి చూస్తే అక్కడ నాగ విగ్రహం బయటపడింది ఫ్రెండ్స్. ఆ రోజు నైట్ తన కల్లోకి దేవుడు దర్శనం ఇచ్చి, నేను స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నాకు ఆలయంని నిర్మించండి అని ఆజ్ఞాపించాడనమాట. సో అలా ఈ ఆలయాన్ని నిర్మించారు ఫ్రెండ్స్. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంగా నిర్మించబడింది ఫ్రెండ్స్ ఈ టెంపుల్. సో ఈ టెంపుల్కి ఆదివారము మంగళవారము చాలా ప్రత్యేకమైన రోజులు ఈ స్వామివారికి. చాలామంది అంటే చాలామంది వస్తారంట ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇందాక నేను క్యూది రూమ్ చూపించాను, ఆ హాల్ మొత్తం నిండిపోతుందంట ఫ్రెండ్స్. సో ఎవరైనా ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ దేవుడు. ఏమన్నా సర్పదోషం ఉన్నా, లేదంటే పెళ్ళి కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా, ఏమైనా ఉద్యోగం రాలేని వాళ్ళు కూడా ఉన్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని చాలామంది చెప్తున్నారు. ఇది విచార కేంద్రము. అక్కడ ఒక అంకుల్ కనపడుతున్నాడు కదా, ఆయననే చెప్తున్నాడు స్వయంగా. సో చాలా కోరికలు నెరవేరుతాయి అమ్మ. పెళ్ళి కాని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. సో చాలామంది స్వీట్లు కూడా పంచి వెళ్ళారు మాకి, పెళ్ళి ఫిక్స్ అయిందనేసి. సో ఎవరన్నా పెళ్ళి కాని వాళ్ళు ఉన్నా, లేదంటే ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నా, ఏమైనా సర్పదోషం ఉన్న వాళ్ళు ఉన్నా ఇక్కడికి స్వామివారిని దర్శనం చేసుకొని అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు అనమాట. సో అదే నేను మీకు చెప్తున్నాను. ఈ రూమ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులోనే అన్నదానం జరుగుతుంది అన్నమాట. ఆదివారం మంగళవారం చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ఆ రోజు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. సో చాలా మంది వస్తారంటే, చాలా రద్దీగా ఉంటుందంట. సో మేము ఈరోజు సోమవారం వచ్చాం కాబట్టి అంతగా లేదు, చాలా ఫ్రీగా ఉంది. కానీ మెయిన్గా ఆదివారం మంగళవారం రోజు వస్తే చాలా మంచిది అని అంటున్నారు. ఆ రోజు అభిషేకాలు, పూజలు, అర్చనలు అన్నీ చేయించుకుంటారంట. సో ఎవరైనా కూడా సర్పదోషం ఉన్నా, లేదంటే పెళ్ళి కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఉద్యోగం రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మీరు వచ్చి ఎంచక్క ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ వినాయకులను చూస్తూ నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, చాలా క్యూట్గా ఉంది, నాకు బాగా నచ్చింది, తీసేసుకున్నాను అనమాట. సో అలా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మేము నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. సో ఆ టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను, మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నేను ఇలా వెళ్తూ ఉంటే పక్కన ఇంకొక టెంపుల్ కూడా కనపడింది. అదేంటంటే
అక్క దేవతల ఆలయం ఫ్రెండ్స్ ఇది. ఈ టెంపుల్లో అక్క దేవతలు ఉంటారు. సో లోపలికైతే వెళ్ళలేదు, బయట నుండి చూశాను. అంటే టెంపుల్ క్లోజ్ అయింది, అప్పటికే 1:32 అవుతుంది. సో ఆ టైంలో క్లోజ్లోనే ఉంటుంది. సో మ్యాక్సిమం లోపల ఇలా ఉంటుంది. నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, టెంపుల్ క్లోజ్లో ఉన్నందున. సో అది ఫ్రెండ్స్, ఇంకా మేమైతే నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం అన్నమాట. సో ఆ టెంపుల్ కూడా నేను చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ మీరు బోర్డు అయితే చూడొచ్చు. మనం నంద్యాల నుండి కొత్తూరు సుబ్బారాయుడికి 28 కిలోమీటర్స్, ఇక్కడ నుండి మళ్ళీ చౌడేశ్వరి దేవి ఆలయంకి 12 కిలోమీటర్స్ అనమాట. సో ఆ టెంపుల్కి ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో నందవర్గం నుండి నందవరంకి వెళ్తున్నాను. సో వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్లో మనకి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. అలాగే ఇక్కడ అప్పట్లో అన్నమాట నందవరం ప్రాంతంలో నందవరిక వంశస్థులు ఈ అమ్మవారిని కాశీ నుండి ఇక్కడికి ఈ ప్రాంతానికి తీసుకొచ్చారన్నమాట. సో ఈ అమ్మవారిని కులదేవతగా ఆరాధిస్తారన్నమాట. భక్తులు తమ కోరికలు నెరవేరడానికి ఇక్కడ అమ్మవారికి చీరలు, కొబ్బరికాయలు, కుంకుమ, పూలు సమర్పిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యంగా నవరాత్రులు, దసరా, జ్యోతి ఉత్సవం చాలా పెద్ద ఎత్తునే ఉత్సవాలు బాగా జరుగుతాయంట. సో మెయిన్గా అయితే మనకి జ్యోతి ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. సో భక్తులు ఇక్కడి వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళే కాకుండా వేరే వేరే ప్రాంతం నుండి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి దీపాలు వెలిగిస్తారనమాట ఫ్రెండ్స్, తమ కోరికలు నెరవేరడానికి. మెయిన్గా చెప్పాలంటే దుష్ట శక్తులను సంహరించే శక్తి రూపిణిగా అమ్మవారిని భావిస్తారు ఫ్రెండ్స్. అలాగే భక్తులు అనుగ్రహదాయకురాలుగా భావిస్తారు ఫ్రెండ్స్. అందుకే ఇక్కడికి వచ్చి అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని అమ్మవారికి పూజలు చేస్తారు. సో ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తారు, అంత పవర్ఫుల్ అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో ఈ వీడియో అయితే మీకోసమే షూట్ చేశాను. సో ఇక్కడ అమ్మవారి చీరలు కూడా సేల్ చేస్తున్నారు, తీసుకోవచ్చు అనమాట ఎంచక్క మనం కూడా. సో అమ్మవారికి పెట్టిన చీరలు అన్నమాట ఇవన్నీ. సో మొత్తానికైతే కార్తీక మాసం కాబట్టి నేను కూడా ఇక్కడ దీపం వెలిగించాను. సో చాలామంది ఇక్కడ వెలిగిస్తున్నారు. సో అలాగా నేను అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఇంకా పక్కనే ఒక చిన్న గృహ ఉంది ఫ్రెండ్స్, ఆ గృహలో అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో వీడియో చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే మా అమ్మ నేను కిందికి వెళ్తున్నాం అన్నమాట. గృహ చిన్నగా ఉంటుంది. సో రైట్ సైడ్లో వెళ్ళాలి మనము. రైట్ సైడ్లో వెళ్తే గృహలాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో లోపలైతే అమ్మవారి పాదాలు ఉంటాయి. సో అమ్మవారు కాశీ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె పాదాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఇదిగోండి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్. సో బయటకు వచ్చాక మనకి ఇక్కడ హోమగుండం కనిపిస్తుంది. సో హోమగుండం ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ హోమాలు జరుగుతాయి. సో మొత్తానికైతే టెంపుల్ చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్ ఇదైతే, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ప్రతిరోజు ఇక్కడ అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో మనం ఎప్పుడైనా రావచ్చు అనమాట, ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బనగన్పల్లె మండలము, నందవరం గ్రామంలో ఉంటుంది ఫ్రెండ్స్. మనము కర్నూలు నుండి డైరెక్ట్ మనం బనగన్పల్లె బస్సు ఎక్కినా కూడా మనకు దారిలో ఈ నందవరంకి దిగితే సరిపోతుంది. ఈ టెంపుల్ చూడొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే బయట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎంట్రన్స్ మనం ఇక్కడ చూసినట్లయితే మీకు 4 గోపురాలు కనపడతాయి. సో చుట్టూ 4 గోపురాలు ఉంటాయి, మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. సో పక్కన యాదవుల అన్నసత్రం ఉంది, ఇది ముఖద్వారం ఫ్రెండ్స్. సో అలాగా మేము దర్శనం చేసుకొని మళ్ళీ నందవరం నుండి పాణ్యంకి బస్సు ఎక్కాము, మరి పాణ్యం నుండి కర్నూలుకి రిటర్న్ అయిపోయామన్నమాట. సో మీకేంటంటే నేను చెప్పబోయేది, మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు కర్నూలు నుండి బనగన్పల్లె బస్ ఎక్కితే సరిపోతుంది. 2 టెంపుల్స్ మీరు విజిట్ చేసుకోవచ్చు. మాకు తెలియక మేము పాణ్యం బస్ ఎక్కాము. సో అది ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎంచక్క టెంపుల్స్ని విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా, బై బై ఫ్రెండ్స్.